సభాధ్యక్షులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వేదిక మీద ఉన్న అధ్యాపకులు, వివిధ సామాజిక ఉద్యమాల్లో ఉన్న నాయకులు, సభలో ఉన్న పెద్దలు, అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మిత్రులు అందరికీ ఈ బీసీ సబ్ ప్లాన్ కోసం జరుగుతున్న ఉద్యమంలో మీరంతా భాగస్వాములైనందుకు, ఈ మహోన్నతమైన పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మీ అందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఉద్యమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా. మిత్రులారా, ఈ కాకతీయ విశ్వవిద్యాలయం మనందరికీ తెలుసు, అనేక మందికి విద్యాభిక్ష పెట్టడమే కాదు, పోరాట భిక్షను పెట్టిన అద్భుతమైన కేంద్రం ఇది. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు మనం అందరం స్మరించుకోదగిన ఓ గొప్ప బీసీ కులాల్లో జన్మించినటువంటి ఓ గొప్ప నాయకుడు, ఓ గొప్ప మేధావి ఆచార్య జయశంకర్ గారు. ఆ జయశంకర్ గారు నడయాడినటువంటి క్షేత్రం ఇది. అట్లే ఈ ప్రాంతంలో అనేక మంది ఈ వరంగల్ గడ్డలోనే తరతరాలుగా ఆధిపత్య సంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నతమైన లక్షణం ఉంది. బ్రాహ్మణీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా పాల్కుర్తి సోమనాథుడు, పాలకుర్తిలో జన్మించిన పాల్కుర్తి సోమనాథుడు 13వ శతాబ్దంలోనే బ్రాహ్మణీయ సంప్రదాయాలను నిరసించి అద్భుతమైన సాహిత్యాన్ని సృజించిన మహోన్నతమైన క్షేత్రం ఈ వరంగల్ క్షేత్రం. అట్లే ఆధునిక కాలంలో చాకలి ఐలమ్మ ఆమె నిర్వహించిన నిరుపమానమైన పోరాటం మనందరికీ, బీసీలందరికీ నిత్య చైతన్య దీప్తి. అటువంటి అద్భుత క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సు నిస్సందేహంగా విజయవంతం అవుతుంది అని ఇప్పటిదాకా మన దగ్గర మాట్లాడినటువంటి పెద్దల ఉపన్యాసాలను చూసి మనం గుర్తించినాం. అనేక సందర్భాల్లో అంటారు, ఈ సమాజంలో బ్రాహ్మణులు అనేక రకాలైన మేధాశక్తికి సంకేతంగా ఉన్నారు. అనేక రకాలైన ఉద్యమాన్ని నిర్వహించడంలో బ్రాహ్మణులు, ఇతరులు, ప్రధానమైన అగ్రవర్ణాలు రకరకాలైన కాంట్రిబ్యూషన్స్ చేసింది సమాజానికి. బీసీస్ ఏం చేసిండ్రు అని వివిధ సందర్భాల్లో ప్రశ్నిస్తుంటారు. మేము అనేక సందర్భాల్లో చెప్తాం, భారతదేశం సగర్వంగా తలెత్తుకొని తిరగడానికి కావలసిన మహోన్నతమైన శిల్పాలను సృజించింది ఈ భారతదేశంలో ఉన్న శిల్పులు. ప్రపంచం మొత్తం తలెత్తుకుని తిరిగేటట్లు అద్భుతమైన వస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న చేనేత కార్మికులు. ఈ దేశంలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎన్నో రకాలైన సృజనాత్మక అంశాలను క్రియేట్ చేసిన మహోన్నతమైన స్థాయి కలిగిన వాళ్ళు. ఈనాటికి భారతదేశంలో డప్పు ఏ రకంగా నిర్మాణమైంది, ఒక మృదంగం ఏ రకంగా నిర్మాణమైంది, ఒక నాదస్వరం ఏ రకంగా నిర్మాణమైంది, ఒక వేణువు ఏ రకంగా నిర్మాణమైంది, వీటన్నింటికీ తమ ఊపిరిలూదినటువంటి అద్భుతమైన శక్తిని ప్రదర్శించిన వాళ్ళు బీసీలు. అటువంటి బీసీలు ఈ రోజున రకరకాలైన నిరాదరణకు, నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి ఈ సమయంలో దీని వెనుక అన్ని సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, వామపక్ష ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు, నిస్వార్థంగా పోరాటం చేస్తున్న వాళ్ళు, బీసీలందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని నిర్వహించడం అత్యంత ముదావహం. వాళ్ళందరికీ మనమందరం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇటువంటి ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా తీసుకెళ్లాలని, తెలంగాణ సాధన కోసం ఏ రకంగా ఆనాడు పోరాటం చేసి ఈ 14 సంవత్సరాల కాలంలో తెలంగాణ సాధనకు, తెలంగాణ సాధించడానికి ఎట్లా ఈ శ్రామిక జాతులు మొత్తం పోరాటం చేసినాయో భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ వర్గాలు బాగుపడకుండా సమాజంలో అత్యధిక వర్గంగా ఉన్నటువంటి ఈ బలహీన వర్గాలు, పేరుకు ఆర్థికంగా బలహీన వర్గాలైనా సాంస్కృతికంగా కానీ శ్రమ చేయడంలో కానీ
అత్యంత సంపన్నమైనటువంటి ఈ జాతులు బాగుపడకుండా ఈ సమాజం బాగుపడినట్లుగా గుర్తించడానికి వీల్లేదు. ఏనాడో జ్యోతిబా పూలే ప్రస్తావించినట్లుగా భారతదేశంలో ఈ గులాంగిరి తరతరాలుగా మన మేధస్సులో, మన మైండ్స్లో ఉన్నటువంటి ఈ ఆధిపత్యాన్ని అంగీకరించేటువంటి గుణానికి వ్యతిరేకంగా మన మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంకెంత మాత్రం ఈ ఆధిపత్య వర్గాల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి వీలు లేకుండా ప్రతి బీసీ ఒక ఉత్తమమైన మేధావిగా రూపొందడానికి నిరంతరం సాధన చేయాలి, నిరంతరం కష్టపడాలి. అట్లే మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని మనం వ్యక్తిగతంగా ఎన్ని రకాలైన పీడను అనుభవిస్తున్న మన పిల్లల్ని చదివించడంలో, సమాజంలో కొంతైనా చైతన్యాన్ని కలిగించడానికి ప్రతి బీసీ ఒక శబ్దం తీసుకొని ఈ బీసీ సబ్ ప్లాన్ కోసం ఒకటే కాదు, ఇప్పటిదాకా అనేక మంది ప్రస్తావించారు. రాజకీయ ఉద్యమాల్లో, రాజకీయ రంగంలో బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వకుండా ఏ పార్టీ ఉన్నా దాన్ని నిలదీయాల్సినటువంటి చైతన్యాన్ని మనమంతా రంగరించుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ ఇక్కడ ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్నో ఏళ్లుగా ఈ బీసీ ఉద్యమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ.